రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మత సామరస్యం మీద రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశం కొనసాగింపుగా ఎస్పీ గారిని కలిసి ఒక వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. మత సామరస్యం కాపాడబడాలి, రాయలసీమలో శాంతి ఐక్యత ఉండాలి, దాని ద్వారానే పరిశ్రమలు వస్తాయి, దాని ద్వారానే ఉపాధి వస్తుంది, దాని ద్వారానే అభివృద్ధి అవుతుందని నమ్ముతున్న వాళ్ళంగా ఇక్కడ జరుగుతున్న సంఘటనలన్నింటినీ ఎస్పీ గారికి వివరించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రపూరితంగా రాయలసీమ ప్రాంతంలో ఏదో ఒక అలజడి సృష్టించడం ద్వారా, ఏదో ఒక మత ఘర్షణలు సృష్టించడం ద్వారా లబ్ధి పొందాలనే కుట్రలు చేస్తున్నారన్న విషయాన్ని వినతి పత్రం రూపంలో ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిఘా ఉంచాలని, అట్లాగనే కడప జిల్లాలో శాంతి సంఘాలను పునర్నిర్మాణానికి కృషి చేయాలని చెప్పి కూడా ఎస్పీ గారిని అడిగాం. ఎస్పీ గారు సానుకూలంగా స్పందించారు. మీరు చెప్పిన అన్నింటిని కూడా రికార్డు చేస్తామని చెప్పారు. దాంతోపాటు అందరికీ కమ్యూనికేట్ చేస్తామని, శాంతి సంఘాల పునర్నిర్మాణానికి కూడా పూనుకుంటామని చెప్పారు. ఆ విషయంలో ఎస్పీ గారి స్పందనని మేము గౌరవిస్తున్నాం. ఆయన హర్షం ప్రకటిస్తామని